నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఒక మీనరాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం అంటే గోచార ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మీనరాశిలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొండితనం అనేటువంటిది ప్రదర్శించకండి. మీలో ధైర్యము సాహసము ఎక్కువగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి ఒక్కొక్కసారి పరుషజాలం అంటే ఎదుటివాడిని తిట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆ రకంగా మీరు కోపము ఆగ్రహంతో మీరు ప్రవర్తించినట్టయితే ఇంట్లో బయట కూడా మీరు అశాంతి పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వైద్యులకి బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో బాగుంటుంది. సర్జన్స్కి మాత్రం కొంచెం అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. మరో విషయం ఏంటంటే, కొంచెం బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే ఒకసారి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు శుభాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎట్టి పరిస్థితిలో ఎవరితోనూ గొడవ పడకండి. సంతానం కూడా కొంచెం విసుగు చెందేలా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కొంచెం బాధగానే ఉంటుంది. అయితే ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, ఏలినాటి శని ప్రభావం మీ మీద ఉంది కాబట్టి. ఎప్పుడైనా కానీ ఇది రెండవసారి ఏలినాటి శని ప్రభావం కనుకైతే దీన్ని పొంగు శని అంటారు. 50-50గా ఉంటుంది. మంచి చెడు రెండింటి కలయిక ఉంటుంది. అదే మూడవసారి మాత్రం మరణావస్థ కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది మీకు ఏలినాటి శని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఇప్పుడు ఏమవుతుందనంటే, 29వ తేదీ మార్చి నెల 2025న శనైశ్వరుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు ఆరోగ్యం జాగ్రత్త. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి, ఈ వాతం శరీరం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయం చెప్తున్నాను. కళ్ళు జాగ్రత్త. ఆ రకంగా మీరు ఉన్నట్టయితే ఆరోగ్యం పర్వాలేదు. హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా మీరు తప్పకుండా చదవండి. పొద్దున్న లేచిన తర్వాత పడుకోబోయే ముందు కూడా మీరు చదవాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి సమస్యలు, కష్టాలు మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు, నాకు బాగా తెలుసు. ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా తృప్తి లేదు. కొత్తగా ఉద్యోగాలు దొరకటం లేదు మీకు. తర్వాత ఏ రకంగా డబ్బు సమస్యలు ఏర్పడుతున్నాయి. రుణాలు చేయవలసి వస్తుంది, మళ్ళీ తీర్చాలనేటువంటి పరిస్థితి మీకు దొరకటం లేదు. ఆ తర్వాత శుభాలు పెద్దగా జరగటం లేదు, పెళ్ళిళ్ళు కావటం లేదు. ఏంట్రా ఇలా ఉంది పరిస్థితి అనేటువంటి సందిగ్ధావస్థలో మీరు ఉన్నారని నాకు తెలుసు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీకు వీసా దొరకటం లేదు. ఆ తర్వాత పెద్దలు అగౌరవపరుస్తున్నారు. వినోదాలకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు. అక్కడక్కడ అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో ఒక సమస్య ఆరోగ్యరీత్యా ఏర్పడుతూనే ఉంది. చిన్నలకైతేనేమి, పెద్దవాళ్ళకైతేనే, ఎవరికైనప్పటికీ కూడా మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి దైవారాధన మాత్రమే మిమ్మల్ని రక్షించగలదు. హనుమాన్ చాలీసా మాత్రమే మిమ్మల్ని రక్షించగలదు అని మీరు అర్థం చేసుకోవాలి. ధర్మ మార్గాన మీరు నడిస్తేనే మీరు బ్రతికి బట్టగడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెడితే అప్పుల పాలైపోతారు అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మిమ్మల్ని ఎలా గట్టెక్కించాలని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ముందు ఇవన్నీ మీరు అనుభవిస్తున్నవన్నీ చెప్పిన తర్వాత పరిహారాలుగా నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే, నేను తంత్రాలు అవన్నీ ఏం చెప్పను. హనుమాన్ చాలీసా మాత్రమే తంత్రము, హనుమాన్ చాలీసా మంత్రము, హనుమాన్ చాలీసానే యంత్రము. ఇకపోతే చాలామంది జ్యోతిష్యులు రాశి వారిగానో నక్షత్రం వారిగానో జెమ్స్ పెట్టమంటారు, రత్నాలు ధరించమని. అది చాలా తప్పండి. ఎంచేతనంటే రత్నాన్ని ఎలా ధరించాలో, ఎప్పుడు ధరించాలో, ఏ పద్ధతిలో ధరించాలో, ఏది ధరించాలో ఇవన్నీ కూడా అందులో నిష్ణాతుడైన వాడు మాత్రమే సూచించగలడు. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా సూచించటం, మీరు బాధపడుతుంటే వాడికి ఒరిగేదేమిది? మీకు వాడేదో రత్నాన్ని తెచ్చిపెట్టడం, అది దోషపూరితమైనటువంటిది కావటం. ఈ ట్రేడర్స్ కూడా రకరకాలుగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ మిమ్మల్ని ఆకర్షించటం, అక్కడికి పోయి మీరు వేల కొద్ది రూపాయలు వెచ్చించి మీరు దోషపూరితమైన రత్నాలు తెచ్చుకోవటం, ఉన్న కష్టాలు సరిపోక ఇంకా కష్టాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను. చాలామంది మళ్ళీ నా దగ్గరికి వచ్చి, స్వామి ఇలా అవుతోంది అని అంటే నేను నవ్వుకోవాలో ఏడుచాలో నాకే అర్థం కావడం లేదు. అంచేత ఇవన్నీ బాధలు పడే కంటే కూడా ఒక్క పని చేయండి. సరే, నా దగ్గరికి వస్తారా? రండి. నేను చేసేటువంటిదంతా కూడా
క్రమబద్ధంగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా నేను చెప్పడానికి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గరికి రాలేకపోయారా, కనీసం హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ పరిహారం మీకు తప్పకుండా తోడ్పడుతుంది. మీరు బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. గురువులను కానీ పెద్దలను కానీ ఎవరిని దయచేసి అగౌరవపరచకండి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఇవి జరుగుతున్నప్పుడు మాత్రం ధర్మము అనేటువంటిది విడిచిపెట్టవద్దండి. అధర్మ బుద్ధిన మీరు ప్రవర్తిస్తే మాత్రం మీరు అనుభవించేటువంటి నరకం అంతా ఇంత ఉండదు. కాబట్టి ధర్మ మార్గముననే మీరు అనుసరించాలి. ఇది మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మీకు చాలా కాలం ఉంది, ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు ఇంకా మీరు అనుభవించాల్సింది ఉంది. అందుకని హనుమాన్ చాలీసా చదివితే సునాయాసంగా సముద్రాన్ని మీరు దాటగలుగుతారు. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే నిరాశపడకండి, గాయాలు తగలకుండా చూసుకోండి. ఎందుకంటే మీ శనైశ్వరుడికి షష్టాష్టక స్థితి కుజుడి వల్ల ఏర్పడింది కాబట్టి అనవసరంగా మిమ్మల్ని దెబ్బతీస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు అంత బాగా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఆగ్రహం ప్రదర్శించకండి, ఉద్రేకపడకండి. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనవసరమైన ఆవేశం పనికిరాదు, అత్యుత్సాహం అసలు పనికిరాదు. ఉత్సాహం ఉండాలి, అత్యుత్సాహం ఉండకూడదు. ఆలోచన ఎక్కువగా ఉండాలి, ఆవేశపడకూడదు, ఆలోచన ఎక్కువ ఉండాలి. ఆలోచనతోనే మీరు ఏదైనా పరిపూర్ణత సాధించేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. కానీ పప్పులో కాళ్ళేస్తుంటాం. అందుకనే నేను మళ్ళీ మీకు తెలియజేసేటువంటి పరిస్థితి నాకు ఈ యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా దొరికింది కాబట్టి నేను చెప్పాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.